మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి తిరుమల దేవస్థానం స్వర్ణగిరిలో రథసప్తమి రోజు భక్తుల కోలాహలం నెలకొంది. ఉదయం నుండి కూడా రథసప్తమి వేడుకలు స్వర్ణగిరి క్షేత్రంలో అద్భుతంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా వాహన సేవలు కూడా ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు కూడా కొనసాగుతుంటాయి. ఇప్పటి వరకు సూర్యప్రభ వాహనము, అదేవిధంగా పెదశేష వాహనము, మధ్యాహ్నం చక్ర స్నానము, హనుమంత వాహనము, గరుడ వాహనము, అదేవిధంగా ఈ సప్త పద వాహనాల కార్యక్రమం అయితే స్వర్ణగిరి క్షేత్రంలో జరుగుతుంది. భారీగా భక్తులు తరలి వచ్చారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఆలయ అధికారులు కావచ్చు, స్వర్ణగిరి ట్రస్ట్. అదేవిధంగా భక్తులు కూడా ఉదయం నుండి వస్తున్నారు. భగవంతుని సేవలో తరించి భగవంతుని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది స్వర్ణగిరి క్షేత్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్తార్క వర్ణమాధాయ సప్తమి రథసప్తమి. ప్రియ భగవద్బంధువులారా, భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో రథసప్తమి వేడుకలని అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఆ యొక్క సూర్య భగవానుడు సప్తాశ్వారూఢుడై 7 గుర్రాల మీద స్వామివారు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని 7 వాహనాలు అదేవిధంగా రథోత్సవం మీద సేవించుకోబోతున్నాము. మనందరం కూడా స్వామివారికి ప్రాతకాలమున 5 గంటలకు సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన పూర్తి చేసుకున్న పిదప 6 గంటల 50 నిమిషాలకి సూర్యోదయ సమీపంలో స్వామివారిని సూర్యప్రభ వాహనము, అదేవిధంగా 9:30 గంటలకి పెదశేష వాహనము, అదేవిధంగా 12 గంటలకి హనుమత్ వాహన సేవ, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి చక్ర స్నాన మహోత్సవము, 3 గంటలకి గజవాహన సేవ, 5 గంటలకి అశ్వవాహన సేవ, రాత్రి 7 గంటలకి గరుడ వాహన సేవ, 8 గంటలకి శ్రీవారి రథోత్సవ కార్యక్రమాన్ని మనం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోబోతున్నాము. కావున భక్త మహాశైలందరూ కూడా ఆ యొక్క శ్రీనివాసుణ్ణి ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవంగా పిలిచేటువంటి రథ సప్తమి రోజు 365 రోజుల మొత్తంలో కూడా స్వామివారు ఈ ఒక్క రోజు మాత్రమే 7 వాహనాల మీద ఊరేగుతారట. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శనం చేసుకొని ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలుపుతున్నాం. రండి, తలరేయండి, వేలాదిగా వచ్చి ఆ యొక్క దివ్యమంగళ స్వరూపమైనటువంటి శ్రీనివాసుడిని దర్శనం చేసుకొని అనుగ్రహానికి పాత్రులు కాగండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవింద గోవింద. ఈ రథోత్సవం సందర్భంగా ఈరోజు స్వర్ణయుగంలో వచ్చాం. ఇక్కడ ప్రతిదీ మాడ వీధుల్లో ఇప్పుడు దాకా రథోత్సవం జరిగింది. చాలా ఆనందమయంతో బాగా భక్తులతో సందడిగా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామిని 2 కళ్ళు చూడటానికి కూడా అంత ఆనంద బాష్పాలతో వచ్చి హాయిగా ఉన్నది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగున్నది. ఇక్కడ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి దగ్గర 2 కళ్ళు చూస్తూ ఆనందగా బాష్పాలతో ఉన్నది. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ స్వామిని చూసిన ఆనందంలో మైమరిపించి ఎంతో ఆనందంగా ఉన్నది. ఇక్కడ ఈరోజు రథోత్సవంలో పొద్దునుంచి సాయంత్రాగా చుట్టూ మాడ వీధులు తిరుగుతూ భక్తులు ఆనందంగా కోలాటంతో భజనతో చుట్టూ తిరుగుతూ భగవంతుని దర్శించుకొని ఆనందంగా పరిమళం ఇస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. मैं कर्नल प्रभात कुमार पंडा हूँ, सेना मेडल वीरता भारतीय सेना से सेवानिवृत्त होके अभी मैं अखिल भारतीय पूर्व सैनिक सेवा परिषद का राष्ट्रीय सचिव हूँ। और यहाँ अपना गोविंदा भगवान को आके उनसे उनका आशीर्वाद लिया और ये एक हैदराबाद का गौरव नहीं, ये पूरे भारत का
पूरे हिंदू समाज का ये गौरव है कि हम यहाँ आके ऐसे आशीर्वाद पाने के लिए सारे लोगों के साथ इतने हजार हजार लोग यहाँ पे हैं। और ये दिखाता है कि अपना आंध्रा, तेलंगाना, कश्मीर से कन्याकुमारी तक पूरा जो अपना सनातनी धर्म है, जो हिंदू है, वो कितने अच्छे से यहाँ पे उसको पवित्रता के साथ अपने विष्णु भगवान का उपासना होता है। वो हमारे लिए गर्व की बात है। और सारे ब्रह्मांड का जो भी आज सुख शांति है, इसी भगवान की वजह से हम यहाँ पे आज ये हम वही अमृत प्राप्त करते हैं यहाँ के दर्शन से। మాది జైత్యాల జిల్లా కొట్ల మండలం మాదాపురం నుంచి వచ్చినాం. ఇప్పుడే వచ్చినాం కానీ మస్తు మంచిగా ఉంది. మంచిగా విశాలంగా దేవుడు మంచిగా ఉన్నాడు. నాకు సంతోషం అనిపించింది. బాగుంది. ఇదే ఫస్ట్ మేము వచ్చాడు, మంచిగా అనిపిస్తుంది మాకైతే. మాది జైత్యాల జిల్లా, అంత బాగుంది, మంచిగా అనిపిస్తుంది మాకైతే. టెంపుల్ ఇప్పుడే ఫస్ట్ వచ్చాడు మేము. సరే, మాది వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా అయ్యింది, చాలా బాగా నచ్చింది, మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటికి నేను 2 times ఇక్కడికి రావడం చాలా బాగుంది, ప్రశాంతత కూడా ఉంది. మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుండే మార్నింగ్ వచ్చినామన్న. దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ కూడా చాలా అంటే అందరితో ఆహ్లాదంగా ఉంది. చూడడానికి ఫస్ట్ టైం వచ్చినాం కానీ చూడదగ్గ ప్రదేశం చాలా బాగుంది. కుటుంబ సమేతంగా మేము వచ్చినాం అన్నట్టు. సిబ్బంది కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అంటే మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు అంతగా సిబ్బంది గురించి తెలియదు, కానీ వచ్చి అంటే విజిటింగ్ మాత్రం బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా సంతోషంగా ఉంది చూడడం. ఇంకోసారి రావడానికి కూడా మేము ట్రై చేస్తాం. తాండూరు నుంచి వచ్చాము మేము. ఇక్కడికి 2 times అవుతుంది. అయితే చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే దర్శనాలు కానీ అవి కానీ ఏ ఆటంకం లేకుండా చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఉంటే ఇంకా బాగుంటుంది. హాయ్ ఎస్టీవీ, మేము ఉప్పల్ నుంచి వచ్చాము. మా వైఫ్ హేమతో కలిసి ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్కి మార్నింగ్ మేము 9కి బయలుదేరాం. వెనకాల ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చిన వెంటనే ఈ రైట్ సైడ్లో మేము కోనేరుని చూస్తే అక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ పండితులు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి కాసేపు వేసి తర్వాత గర్భగుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈ ధర్మకర్తల వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు రథసప్తమికారంగా చేసే పూజకి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మాది సూర్యాపేట జిల్లా గ్రామాపురం ఊరు, చిలుకూరు మండలం. అక్కడి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం ఈ గుడికి. చాలా బాగుంది గుడి. ఇంకా కొన్ని చూసే ఉన్నాయి, ఇప్పుడు దాకా చూసినాం, కొన్ని ఇంకా చూస్తున్నాం. ఫస్ట్ టైం రావటం గుడికి బాగుందండి. టెంపుల్ బాగుందండి, చూడాల్సింది. ఇంకా చూడబోతే కటకంగూడెం అండి మాది. మంచిగా ఉంది గుడి. మేము చూద్దామని వచ్చినాం అందరం. అందరికి నచ్చింది. తిరుపతి లాగానే ఉంది లేని ఇంకా కొంచెం తయారైతే తిరుపతి కంటే ఎక్కువనే ఉండొచ్చండి. మళ్ళీ వస్తామండి. దగ్గరండి మాకు. మేము చూడాల్సిందే ఈ గుడి. టెంపుల్ మంచిగా జరిగిందండి మాకు కూడా. మేము మంచిగా వచ్చినాం. నా పేరు వీరమ్మ. ఇదే ఫస్ట్ టైం గుడికి రావటం. చాలా మంచిగా ఉందండి. ఇంకా చూసే చాలా ఉన్నాయి. చాలా మంచిగా ఉంది, మంచిగా నచ్చింది. తొందరగా మంచిగా దర్శనం చేసుకున్నాం. చాలా బాగా నచ్చిందండి. మంచిగా ఏమి లేదు, ఏమి ఇబ్బంది లేదండి. మంచిగా దర్శనం అయింది. చాలా బాగుంది. మేము ఫస్ట్ లో భయపడ్డాం ఎట్ట పోవాలనో అని. ఆ దేవుడే మమ్మల్ని రచించి తీసుకొచ్చిండు. చాలా మంచిగా ఉందండి. పర్వాలేదండి, మంచిగా ఇబ్బంది లేకుండా మంచిగా దర్శనం అయింది. ఏం బాధ లేదు. వెంకటేశ్వర స్వామి వారిని చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. దర్శనం బాగా మంచిగా జరిగింది. స్వామివారి వరంతో పుట్టిన తిరుత్తమ్మ మాల ఇది. స్వామిని చూద్దామని వచ్చాము. మేము హైదరాబాద్ వచ్చామండి. ఇక్కడ దిగి టెంపుల్ చూస్తాం. చాలా బాగుంది, బాగా నచ్చిందండి మాకు. మేము ఫస్ట్ టైం అండి రావడం. మొత్తం చూసాం. చాలా బాగుందండి.
మేము ప్రకాశం జిల్లా మేదరమెట్ల నుంచి వచ్చామండి. ఏమి ఇబ్బంది లేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. అంతా గ్రానైట్ అనే ఉంది. దర్శనం అది కూడా మాకు తొందరగానే అయిపోయింది. సిబ్బంది అంతా కోఆపరేటివ్ గానే ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల నుంచి వచ్చాము. ఈ గుడి చూద్దామని వచ్చాము. స్వామివారిని చూసేసరికి చాలా ఆనందంగా ఉంది. బాగున్నారు, స్వామివారు బాగున్నారు. ఇక్కడ గుడి ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. మళ్ళా రావాలనిపిస్తుంది స్వామివారిని చూడటానికి. అంత సంతోషంగా ఉంది, బాగా హ్యాపీగా ఉంది. స్వామి గుడి చాలా బాగుందండి. స్వామివారిని దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ అండి, నా పేరు మేఘన. నేను మా ఫ్యామిలీతో వచ్చాను. సో స్వర్ణగిరి టెంపుల్ కి రావడం అనేది జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ కార్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. కమిటీ మెంబర్స్ అందరూ కోఆపరేటివ్ గా ఉన్నారు. సో ఇంకా స్వామి వారిని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరు కూడా రండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నుంచి వచ్చాము. ఇది మూడోసారి. ఫస్ట్ సారి కంటే సెకండ్ టైం బెటర్ ఉంది. సెకండ్ కంటే థర్డ్ టైం బెటర్ ఉంది. దర్శనం బాగైంది. సర్వీస్ కూడా బాగుంది. చాలా బాగా అనిపించింది సార్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి మేము ఎన్నో జన్మల నుంచి రుణపడి ఉన్నాము. ఇక్కడ యాజమాన్యం కూడా మాకు అవకాశం ఇచ్చింది. స్వామివారికి నృత్య సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించింది. మా స్టూడెంట్స్ అందరికీ కోలాటం కొత్తగా నేర్పించి ఎక్కడ చేయించాలా అని ఆలోచించే టైంలో నాకు స్వామివారు చక్కని అవకాశం కల్పించారు. స్వర్ణగిరి మందిరం వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అందరికి, యాజమాన్యానికి అందరికి థ్యాంక్ యూ. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మేము ఎంతో దూరం నుంచి వచ్చినా కూడా మాకు అసలు అలాంటి ఫీలింగ్ అనిపించట్లేదు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యం ఫౌండర్ నాగేంద్ర యాదవ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోలాట బృందం, కవిత మేడం డాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో కోలాట బృందం జరుగుతున్నది. గత 1 year గా కళాకార రంగంలో ఇక్కడ సేవ చేస్తున్నాము. ఆస్థాన మండపం కోఆర్డినేటర్ నాగేంద్ర యాదవ్ నా పేరు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యజమానానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. త్వరలో కూడా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుంచి 28కి అన్ని రాష్ట్రాల నుంచి కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, పేరీ నాట్యం అందరికీ అవకాశాలు ఉంటాయి. రోజుకి ఒక్కొక్క టీం ఒక్కొక్క బృందంతో నాట్యం చేపిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సప్తమి శుభాకాంక్షలు. మేము వికారాబాద్ మండల్ అభినయ డాన్స్ అకాడమీ నుంచి రావడం జరిగింది. ఈ రోజు స్వర్ణగిరికి వచ్చి ఇక్కడ మా కోలాటాలు, నృత్యాలు చేయడం మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా మేడం గారికి, అలాగే ఈ గుడిలో ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మరందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నా పేరు పావని. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అక్క ఇక్కడికి తీసుకొచ్చింది. ఇట్లాగే కొన్ని ముందుకి కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో ఇది